ఇంకా డివిజన్ ఆఫీసర్లు ఉన్నా కూడా రావాలి. సార్ ఒక 2 నిమిషాలు మా బోర్డు వినాలి సార్ మీరు. సార్ ఎంఆర్పీ సీనియర్ నాయకులు దొరతుగుట్టి తిమ్మరాజు మాదిగల ఆరోగ్య విభాగం పద్మశ్రీ మందుకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పల్లె ప్రాంతంలో మండల ప్రాంతంలో వారిని చైతన్యం చేస్తూ వారి హక్కుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే వారి రిజర్వేషన్ల ప్రకారం సంక్షేమ ఫలాల కోసం శాంతియుత పోరాటాలు చేస్తున్నాను. నాకు స్వయాన అక్కగారైన భర్త అనారోగ్యంతో స్వర్గస్థులైనారు. ఆ సమయంలో మా అక్క కుటుంబం నాకు సొంత గూడు లేదు. అప్పటి ఆర్డీఓ గారు సారికి విషయం తెలియజేశాము. ఒక ప్లాట్ మంజూరు చేయమని విన్నవించుకోవడం జరిగినది. ప్రజా సంఘ నాయకులు లాయర్ ఆంజనేయులు అన్నగారు, గూవనపల్లి నాగరాజు అన్న మాది గారు, అన్నయ్య ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది, ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్తే అలాగే అని ఆయన అధికారికంగా చేసుకోవాలి అని తహసీల్దార్ సార్కు కూడా విషయం విన్నవించుకుంటే తిమ్మగానపల్లి లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ లేట్ తిమ్మప్ప లేట్ వీరికి 2019 సంవత్సరంలో 114 సర్వే నంబర్లో పట్టా మంజూరు చేయడమైనది. పూజనీయులు అప్పటి ఆర్డీఓ రామారావు సారు ఆదేశాల మేరకు పూజనీయులు తహసీల్దార్ రవీంద్ర సారు నా పేరు తిమ్మరాజు మాదిగ, ఎంఆర్పిఎస్ పార్లమెంట్ అధ్యక్షులు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 32 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉచిత సేవను అందిస్తూ వారి సేవల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ తిమ్మరాజు మాదిగ దురదకుంట. ఈ రోజు ఇక్కడ ఈ సంఘటన జరగడానికి కారణం ఒక దళిత మహిళకు 2019 సంవత్సరంలో ఎంఆర్ఓ గారు, రవీంద్ర సారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారు, సర్వేరు వీళ్ళు నలుగురు కూడా సైట్లోకి వచ్చి సైట్ చూపించి అద్దులు చూపించి అక్కడ పట్టా ఇవ్వడం జరిగినది. వెంటనే బేస్మార్టం కూడా నిర్మించుకోవడం జరిగినది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఆ లక్ష్మీదేవమ్మ కుమారులకి అనారోగ్యం పాలు కావడంతో దగ్గర 30 లక్షలు ఖర్చు పెట్టినాం. ఆ అనివార్య కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోలేకపోయినాము. దానిని ఆశాగా తీసుకున్న గాజులపల్లి తిమ్మరాజు అతను నాకు 1999లో పట్టా ఇచ్చారు. ఇది నాది, బేస్మట్టం పీకేస్తామని చెప్పేసి దబాయిస్తూ దౌర్జన్యం చేస్తూ ఫోన్లో బీకలు కొడుతూ మాట్లాడారు. అప్పుడు మేము అయ్యా మాకు రెవెన్యూ వారు ఇచ్చిన పట్టా, రెవెన్యూ వారు చెప్పిన తర్వాతే మేము బేస్మట్టం వేసుకున్నాము. 7 సంవత్సరములు అయినది, ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని పలకరించడం లేదు. ఈ రోజు ఎందుకు వచ్చినావు అంటే నాకు పట్టా ఉన్నది అన్నాడు. సరే మీ పట్టను మా పట్టను రెవెన్యూ ఆఫీస్కి ఇస్తాము,
ఎవరికి రైట్ గా ఉంటే వాళ్ళు చేసుకున్నాము, మనకి గొడవలు వద్దని చెప్పాను సార్. అయితే వాళ్ళు ఇచ్చారు, మేము పట్టే ఇచ్చాము, పరిశీలించారు. ఎంఆర్ఓ గారు పరిశీలించి రికార్డు పూర్వకముగా తుమ్మగానపల్లి లక్ష్మీదేవమ్మకి నమోదైనది, మీ పేరు రికార్డు కాలేదు కనుక దయ ఉంచి మీరు అందులోకి ప్రవేశించకండి, అక్కడికి వెళితే సమస్యలు సృష్టిస్తారు వాళ్ళు అని చెప్పేసి లక్ష్మీదేవమ్మకు వెంటనే ఎండార్స్మెంట్ కూడా ఇచ్చినారు. ఆ ఎండార్స్మెంట్ ఇస్తూ మీరు వెంటనే ఇల్లు నిర్మాణం చేసుకోండి అని చెప్తే మేము 4-5 రోజుల్లో ఇల్లు నిర్మాణానికి మొదలు పెట్టాము. ఆ తర్వాత 15 రోజులకి కలేకుర్తి మణి ప్లాట్ల వ్యాపారి అతను నీది ఎలా వచ్చింది అంటే గాజులపల్లి తిమ్మరాజుతోన మేము కొన్నాము, ఎంఆర్ఓ గారు నువ్వు అమ్మేదానికి లేదు కొనేదానికి లేదని చెప్పారు కదా అతనికి. అంటే ఆయన కూతురికి పశువు కుంకుమ కింద ఇచ్చాడు, మేము ఆమె దగ్గర నుంచి కొన్నాము, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని చెప్పేసి ఆయన దబాయిస్తూ ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు చూస్తే గాజులపల్లి తిమ్మరాజు కూతురు పేరు లేదు, ఎవరో నరేష్ బాబు కూతురు పేరు ఉంది. రిజిస్ట్రేషన్ పత్రాల్లోన అన్ని ఫేక్ ఉన్నాయి. తర్వాత ఈ చెక్కుబందులో ఏమాత్రం పొందడం లేదు. ఈ విధంగా ఆయన ఫోర్జరీ చేసి మాకు ఇబ్బంది కలిగించినాడు. సరే, ఇదే విషయం ఎంఆర్ఓ గారికి తీసుకెళ్ళాము. ఎంఆర్ఓ గారు ఫస్ట్ ఆర్ఐని వీఆర్ని పిలిచి మీరు పోయి చూసి వచ్చారంటే చూసి వచ్చామన్నారు. అక్కడ సైట్ లో బేస్ పట్టు ఉందంటే ఉంది అన్నారు. మరి అయితే మీరే పోయి ఫస్ట్ ఆయన పైన కేసు చేయండి అన్నారు. అయితే ఆర్ఐ గారు ఏం చెప్పాడు, సార్ వాళ్ళు కేసు ఇస్తే మనం రికార్డు ఇవ్వాలా, మనం కేసు పెట్టకూడదు అన్నారు. సరే ఆ విధంగా మేము ముందుకెళ్ళండి అంటే ఆయన శుక్రవారం నాడు 12వ తేదీ మరి 13, 14 సెకండ్ సాటర్డే ఆదివారం వస్తుంది. ఆర్ఏ గారు నన్ను పక్కకు పిలిచి ఈరోజు శుక్రవారము నేను బిజీగా ఉన్నాను, సోమవారం పోయి సైట్కి పోయి నీకు రికార్డు ఇస్తాను అన్నాడు. అయితే ఆయన గైడెన్స్ తో ఆయన రాత్రికి రాత్రి బేస్ పట్టం అతనికి సహకరించాడు తీసేసేదానికి. పొద్దున అక్కడికి వెళ్ళి చూస్తే బేస్ పట్టం లేదు. ఆర్ఏ గారికి ఫోన్ చేస్తే సార్ ఈ విధంగా జరిగిందంటే నేను సోమవారం వచ్చి నీకు రికార్డు ఇస్తాను తిమ్మరాజు అన్నారు. సోమవారం వచ్చి రికార్డు ఇవ్వండి సార్ అంటే నేను ఎలా ఇచ్చేది, అక్కడ పొజిషన్ లో బేస్ పట్టం లేదు, మీరు బేస్ పట్టం చూశారు కదా, చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించారు కదా, ఇది తిమ్మరాజు గారు ఎంఆర్పిఎస్ తిమ్మరాజు అక్కగారే బేస్ పట్టం వేసారని చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు కాదంటున్నావు ఏంటి అంటే సరే చూద్దాం అని చెప్పేసి ఈ రోజు కూడా ఆయన మనకి రికార్డు ఇవ్వలేదు. అదే విషయం ఆర్డీఓ గారికి తెలిపినాము, తర్వాత డిఎస్పీ గారికి తెలిపినాము. డిఎస్పీ గారు ఆర్డీఓ గారు కూడా తిమ్మరాజు వీలైనంత వరకు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డు, అతను వస్తే ఏదైనా కానీ న్యాయంగానే ఉంటుంది అని వాళ్ళు నా పైన స్పందించి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి డిఎస్పీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇది ఫ్రాడ్, వాడు బేస్ పట్టం తీసేయడం తప్పు, ఫస్ట్ దీనిపైన ఎంక్వైరీ చేసి కేసు కట్టమన్నారు. అది జరగలే. ఆర్డీఓ గారు వీళ్ళకి రైట్ గా ఉంది, ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు అనే దాని ద్వారాగా ఆ ప్రాతికి రక్షణ కల్పించానని చెప్పేసి లెటర్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చారు ఆర్డీఓ గారు. వీటి రెండింటి పైన కూడా ఎవరు ఏ స్పందన తీసుకోలేదు. మేము ఆర్ఏ గారిని అడిగితే సార్ రికార్డు ఇవ్వండి సార్, ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి మెటీరియల్స్ పోతున్నారు, నేను కడుతుంటే నన్ను వద్దన్నారు అని చెప్తే సరే ఇస్తాంలే చూస్తాంలే, నువ్వు వ్యాపారం మొదలుపెట్టినావంటే అంటున్నాడు. అంటే అతను వ్యాపారం మొదలుపెట్టినది ఆయన 3 లక్షలకి వ్యాపారం మొదలుపెట్టి ఆయన ఏమంటున్నాడు, ఎవరు మనీ అని అతను విఆర్ఓ ఆర్ఐ ఎన్క్వైరీ పోయారు కదా, వాళ్ళు నీకు రికార్డెడ్ గా రికార్డు ఇస్తే మేము ఈ రోజే వదులుకుంటామని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. కారణం ఏమిటి, వాళ్ళ ఒప్పందం మిస్ అవుతుంది అని. సరే నేను అదే విషయం మళ్ళీ ఆర్ఐ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వస్తే ఎంఆర్ఓ గారు ఫస్ట్ ఆయనకు రికార్డు ఇస్తావో లేదని ఆయన దబాయించాడు, ఎవరిని ఆర్ఐని ఇస్తాను సార్ అని చెప్పి ఎంఆర్ఓ గారు ఏదో ఆఫీసు విషయమై సెలవు పెట్టాడు. దీన్ని ఆశాగా తీసుకొని ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళకు కూడా ఎండార్స్మెంట్ ఇస్తాను అంటున్నాడు. రికార్డు పూర్వకంగా నాకున్నది ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫాల్స్ అనేది తెలిసి వాళ్ళు కూడా ఎండార్స్మెంట్ ఇస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఈ విధంగా వాళ్ళకు సహకరించిన ఆర్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ విషయం పైన ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే ఈ ఆర్ఐ గారు లబ్ధిదారులని దండిస్తున్నారు. ఏ విధంగా మీరు డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోతారే అంటే ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఇతను చేయి తడవదు, చేయి తడవనేది ఇతను పెన్ను కదలదు. ఈ విషయం పబ్లిక్ లో ఏ పర్సన్ అడిగినా, రైతన్నులను అడిగినా, రైతు కూలీలను అడిగినా, పబ్లిక్ ని అడిగినా ఇది వాస్తవం, ఇది నిజం చెప్తున్నారు. కాబట్టి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కబ్జా చేసి బేస్మెంట్ మీద తొలగించిన మా ప్రాణాభిమానాలు మంట కలిపిన వీళ్ళ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయాలి.
ఈ అరెస్ట్ చేయలేదనుకో మేము జిల్లా వేడుగా మొత్తం అన్ని జిల్లాలోనే కలెక్టరేట్ ముట్టడి పెడతామని వినయంగా తెలియజేసుకున్నాను.